మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. 17వ డివిజన్ కచ్చిరిపేట పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ మాట్లాడుతూ 2005లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఉపాధి హామీకి చట్టం రూపొందించడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోతున్న నేపథ్యంలో గ్రామీణ పేదలకు ఉపాధి హామీ చట్టం కొంతవరకు మేలు చేస్తుందని అన్నారు. కరోనా సమయంలో పేదల కడుపులు నింపడానికి ఈ చట్టం దోహదపడిందని అన్నారు. తాజాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ వీబీజీ రామ్జీ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. 10% ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటాను 40% మార్చిందని అన్నారు. దీనివల్ల పన్నుల కల్పన తగ్గిపోతుందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు చౌకగా కార్మిక శక్తిని కట్టబెట్టడానికి గ్రామాల్లో భూస్వాముల వద్ద పేదలు లొంగవండడానికి ఈ విధమైన మార్పులు చేశారని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, 200 రోజులు పన్నులు కల్పించి రోజుకు 600 రూపాయలు కూలీ చెల్లించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు కల్పించడానికి చట్టం చేయాలని కోరుతున్నామని అన్నారు. పట్టణ శ్రామికులు ఈ డిమాండ్పై గళమెత్తాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగవత్తల సూర్యనారాయణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, జి ప్రసాద్, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీజీ రామ్జీ అనే పథకంతో పేరుతో మార్పు చేశారు. అదేవిధంగా 90% నిధులు కేంద్రం బరాయించే విధానాన్ని కూడా 60-40%గా మార్పు చేశారు. 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన తర్వాత మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేస్తుందనే షరతుని రద్దు చేయాలా. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉపాధి హామీ పథకం పనులతో పాటు పట్టణ ప్రాంతాలకు వలస వచ్చినటువంటి జనం ఇటీవల పెరిగారు. అంచేత ఈ ఉపాధి పథకం పనులు అనేవి పట్టణ కేంద్రాల్లో కూడా చేపట్టాలి. పట్టణాల్లో ఉన్నటువంటి అనేక రకాల పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కాలువలు పూడికితీత కానీ, లేదా ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున తుప్పలు పెరిగిపోవడం కానీ, లేదా పార్కుల్లో చాలా పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ ఉంది. వీటన్నిటినీ ఈ ఉపాధి పథకంలో పెట్టి పట్టణాల్లో ఉండే పేదలకు కూడా ఉపాధి కల్పించాలనే డిమాండ్తో సిపిఎం దేశవ్యాప్తంగా 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రచార కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కచేరీపేట ప్రాంతంలో ప్రజలను చైతన్యవంతం చేసి గ్రామీణ ఉపాధి పథకంలో భాగస్వాములు అయ్యేలాగా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలనే డిమాండ్తో సిపిఎం కాకినాడ నగర కమిటీ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి కాకినాడ నగర కమిటీ అధికారులు, పెద్దలు, జిల్లా కలెక్టర్ వారు కూడా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకి గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నిధులు మంజూరు చేసి ఉపాధి కల్పించేదానికి 30 మంది 40 మంది పని కోసం ఎగబడితే యజమానులు, కంపెనీలు వాళ్ళందరూ ఏకమై తక్కువ డబ్బులతో కార్మికులతో శ్రమను దోచుకుంటూ పనులు చేయించుకుంటున్నారు. దానివల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకి జీతాలు సరిపోవడం లేదు, చేద్దామన్న పని 4 రోజులు కూడా దొరకడం లేదు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వమే జనానికి పని కల్పించాలి. అది పల్లెటూరులో అయితే 100 రోజుల పథకం దాని పేరు, దాన్ని 200 రోజులకి పెంచమని, రోజుకి 600 ఇవ్వమని ఈ ఎర్రజెండా పార్టీ డిమాండ్ చేస్తుంది. పల్లెటూరులో ఉన్న పథకాన్ని బాగా అమలు చేయడమే కాకుండా పట్టణాల్లో కూడా పని ప్రవేశపెట్టాలి. పల్లెటూరులో పథకాన్ని ఎత్తెత్తే పల్లెటూరు వాళ్ళందరూ కాకినాడలో పనులకు వస్తున్నారు. కాకినాడలో ఉన్నటువంటి ప్రజలకే పనులు దొరకలేని సమయంలో గ్రామాల నుంచి కూడా పట్టజేత పట్టుకుని కష్టపడే వాళ్ళందరూ పట్టణాలు రావడం వల్ల పనిలో బాగా పోటీ పెరిగిపోయి తక్కువ డబ్బులకే పని చేయాల్సిన పరిస్థితి, పని కోసం వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి యథావిధిగా ఖాళీ గడుపుతూ ఇంటికి వచ్చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. వీటన్నిటిని పరిష్కారం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది మన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు, బీహార్లోని నితీష్ కుమార్ గారు. మన రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్తోనే కేంద్రంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కేంద్రం మీద ఒత్తిడి చేయాలా, పల్లెటూరులో పనులు బాగా చెప్పాలా, పట్టణాల్లో కూడా పనులు కల్పించాలి.